వెల్కమ్ టు ఐరా అకాడమీ. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. మీకు తెలిసిందే ఐరా అకాడమీ అంటే కోచింగ్ 100% ఇవ్వడమే కాకుండా 1000% గైడెన్స్ ఉంటుంది. అదే మన సక్సెస్ మంత్ర. మీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకున్నటువంటి ఎకనామికల్ పారామీటర్స్ ప్లస్ ఒక బెస్ట్ కాలేజ్ని ఎలా చూజ్ చేసుకోవాలి, ఇలా నెంబర్ ఆఫ్ డౌట్స్ మీకు ఉంటాయి. నేనేం బిలీవ్ చేస్తాను అంటే కోచింగ్ మీరు 1 year తీసుకున్నారా, 2 years తీసుకున్నారా, లేదంటే 45 days తీసుకున్నారా అనేది పక్కన పెట్టేస్తే ఈ టైంలో మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటే బెస్ట్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. ర్యాంక్ ఏదైనా కావచ్చు. ఈ టైంలోనే మీరు ఏదైనా అడగడానికి షైగా ఫీల్ అయ్యారనుకోండి, నెక్స్ట్ మీ ఫర్దర్ ఎడ్యుకేషన్లో మీరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఆ తర్వాత మీ పేరెంట్స్తో డిస్కస్ చేసిన తర్వాత ఒక డిసిజన్ తీసుకున్న తర్వాత మన ఐరా అకాడమీకి రండి. మేము మీకు ఓపికగా చాలా ప్రాపర్ వేలో జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటాము. సో ఈ వీడియో టోటల్గా చూడండి, ప్లస్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. కమింగ్ టు ఫస్ట్ వన్, స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3. 3 స్టెప్స్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, అంటే కౌన్సిలింగ్ నుండి కాలేజ్ సీట్ వరకు ఎలాంటి ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలి అనేది చాలా డీటెయిల్గా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. డీటెయిల్గా మీరు చూసిన తర్వాత ఇంకా మీకు అర్థం అవ్వడానికి స్టెప్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏ డాక్యుమెంట్ తీసుకోవాలి, స్లాట్ బుకింగ్ అంటే ఏంటి, ఆర్ఓసి ఫామ్ అంటే ఏంటి, హెచ్ఎల్సి అంటే ఏంటి, అలా ఎవ్రీథింగ్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఓవరాల్గా మాత్రం మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ మాత్రం ఇంతే. ఓకే, 3 steps ఫాలో అవ్వాలి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్, నెక్స్ట్ వన్ వెబ్ ఆప్షన్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో XYZ అనే కాలేజ్ పెట్టుకుంటారు, మీకు ఆ కాలేజ్ అలాట్మెంట్ అయినట్టుగా ఒక SMS వస్తుంది. అప్పుడు మీకు దాన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్లీ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అంటారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఆ కాలేజ్ మీకు నచ్చితే మీరు ఆన్లైన్ త్రూనే ట్యూషన్ ఫీ పే చేస్తారు. ట్యూషన్ ఫీ అంటే ఏంటి, కాలేజ్ ఫీ. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్, అంటే ఆ కాలేజీకి వెళ్ళడానికంటే ముందే మీరు ట్యూషన్ ఫీ పే చేశారు, ప్లస్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది వెబ్సైట్ త్రూనే, అంటే ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఈ జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని మీరు కాలేజీకి వెళ్తే టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టు. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు A to Z మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ 3 స్టెప్సే. కాబట్టి కన్ఫ్యూజన్ ఏం లేకుండా ప్రాపర్గా ఈ వీడియో డీటెయిల్గా చూడండి. అండ్ ఇన్ఫర్మేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా హ్యాపీగా మన ఆఫీస్కి రండి, వి విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. రైట్, కమింగ్ టు స్టెప్ 1. స్టెప్ 1లో ఓవరాల్గా మీరు ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ అంతా ఇలా ఉంటుంది. నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే ఈ స్టెప్ 1లో మీకు ఏం జరుగుతుంది అంటే ఓవరాల్గా మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఒక ఆథరైజ్డ్ ప్లేస్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు, ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇస్తారు. ఆ నెంబర్ తీసేసుకొని అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్న వెంటనే మీకు ఇక్కడ ఏ డాక్యుమెంట్ తీసుకెళ్లాలనే డౌట్ ఉంటుంది కదా. నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డాక్యుమెంట్ లిస్ట్ అంతా కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది టోటల్ ఈ ప్రాసెస్లో జరుగుతుంది. మీకు దాన్ని ఎలా చేసుకోవాలి సార్ అంటే ఫస్ట్ పేమెంట్ ఆఫ్ కౌన్సిలింగ్కి కొంత ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మెన్షన్ చేశాను అఫీషియల్ వెబ్సైట్, ఇది వెబ్సైట్ వాళ్ళకి ప్లస్ ఇది ఈసెట్ వాళ్ళకి. ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళి ప్రాసెసింగ్ ఫీ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, వెబ్సైట్ 2024 వాళ్ళు అయితే, ఇంటర్ వాళ్ళు అయితే మీ హాల్ టికెట్ నెంబర్, అండ్ ఈసెట్ వాళ్ళు అయితే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పే ఫీజ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసేసుకోండి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ మీకున్న అవైలబిలిటీ బట్టి చేసేసుకోండి. నెక్స్ట్ పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ పేమెంట్ను మనం ఏమంటాము, కౌన్సిలింగ్ ఫీ అంటాం. కౌన్సిలింగ్ ఫీ మీరు పే చేస్తారు. పే చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్లాట్ బుకింగ్ అంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఏ రోజు ఏ టైంలో ఏ ప్లేస్లో సబ్మిట్ చేస్తారు అనేది స్లాట్ బుకింగ్లో మనకు వస్తుంది. అంటే ఇప్పుడు టైం అంటే మార్నింగ్ టైమా, లేదంటే ఆఫ్టర్నూన్ టైమా, లేదంటే ఈవినింగ్, డిపెండ్స్ ఆన్ యువర్ అవైలబిలిటీ. ఇలా మీరు
3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ని మీరు ఒక ప్లేస్ కి వెళ్ళి వెరిఫై చేయించుకుంటారని చెప్పాను కదా, దాన్ని మనం ఏమంటాము అంటే హెల్ప్ లైన్ సెంటర్ అంటాం. ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో మనకు నెంబర్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. ఆ ప్లేస్ కి వెళ్ళేసి మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకుంటారు. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఈ పాయింట్ నుండి చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏ డాక్యుమెంట్స్ మీకు కావాలి అనేది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తారు. ఇక వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. అక్కడ ఒక ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ ప్రాపర్గా ఉందా, ఓకేనా, క్యాస్ట్ సేమ్ క్యాస్టే ఉందా, ఇలా మీ ఎస్ఎస్సి మెమో, టీసీ, ఎవ్రీథింగ్ అన్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఏమంటాము అంటే ఆర్ఓసి ఫామ్ అంటాము, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఏ సర్టిఫికేట్స్? మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళు ఒక లీస్ట్ లాగా మెన్షన్ చేసి ఉందా లేదా, ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఆ ఆర్ఓసి ఫామ్ పైన క్లియర్ గా మెన్షన్ చేస్తారు. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు డెఫినెట్ గా ఆర్ఓసి ఫామ్ తీసుకోవాలి. అఫ్ కోర్స్ వాళ్ళు ఇస్తారు. ఆ ఆర్ఓసి ఫామ్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ ఏంటంటే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ. అంటే స్కాలర్షిప్ కి ఎలిజిబిలిటీ గురించి ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. అంటే సపోజ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఈ ఫీ రియంబర్స్మెంట్ ప్లేస్ లో నో అని కనుక ఉందనుకోండి, అప్పుడు మీకు 100% స్కాలర్షిప్ అనేది రాదు. కాబట్టి ఈ ఆర్ఓసి ఫామ్ తీసుకున్న తర్వాత 1కి 2 సార్లు అక్కడే చెక్ చేసుకోండి. ఏం చెక్ చేసుకోవాలి? ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ప్లేస్ లో మీకు డెఫినెట్ గా ఎస్ అని ఉండాలి. ఏ క్యాస్ట్ అయినా, అంటే డిపెండ్స్ ఆన్, ఇప్పుడు ఎంసెట్ వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే ఎఫ్సెట్ వాళ్ళు ఉన్నారనుకోండి, 10,000 బిలో వస్తే టోటల్ ఫీ రియంబర్స్మెంట్ మీకు వస్తుంది. ఇక్కడ నో అని ఉందనుకోండి ఆర్ఓసి ఫామ్ లో, అప్పుడు మీకు వచ్చే ఛాన్సెస్ ఉండదు. అక్కడ ఎస్ అని ఉండేలా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈసెట్ వాళ్ళు ఉన్నారనుకో, 1000 బిలో ఇంటిగ్రేటెడ్ ర్యాంకర్స్ అందరికి కూడా ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ ప్లేస్ లో ఎస్ అని ఉండాలి. ఓసీ నుండి ఎస్సీ ఎస్టీ రిజర్వ్ క్యాస్ట్ వరకు ఎస్ అనే ఉండాలి. ఇలా లేకపోతే ఆర్ఓసి ఫామ్ లో కౌన్సిలింగ్ టైంలో మీరు తీసుకున్నటువంటి ఆర్ఓసి ఫామ్ లో ఎలిజిబిలిటీ ప్లేస్ లో నో అని ఉందనుకోండి, మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీ రియంబర్స్మెంట్ అంటే స్కాలర్షిప్ అనేది మీకు రాదు. కాబట్టి ఇక్కడ ఎస్ ఉండేలా చూసుకోండి. ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే కౌన్సిలింగ్ హాల్లో మీరు ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత టెన్షన్ గా ఫీల్ అవుతారు. కానీ దానికి ఒక ప్లాన్ బి ఏంటి అంటే కౌన్సిలింగ్ ఎప్పటి వరకు అయితే రన్ అవుతుందో బిఫోరే ఇక్కడ బై ఛాన్స్ అంటే మీకు ఎస్ అనే ఎలిజిబిలిటీ ఉన్నా కూడా నో అని వచ్చింది, ఫీ రియంబర్స్మెంట్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఈ ప్లేస్ లో నో అని వచ్చేసింది. సరే ఎలా సరే ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఈ కౌన్సిలింగ్ అయ్యే లోపలనే మీరు ఏం చేయాలి, ఆ కౌన్సిలింగ్ సెంటర్ కి వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకోండి, ఫస్ట్ మీరు వెళ్ళినప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, తర్వాత మీరు సబ్మిట్ చేశారు, అంటే కౌన్సిలింగ్ రన్ అవుతున్నప్పుడే మీరు సబ్మిట్ చేశారు, అప్పుడు ఏం చేస్తారు, ఇదే ప్లేస్ లో ఫస్ట్ మీరు వెళ్ళినప్పుడు నో అని ఉంటుంది కదా, తర్వాత దాన్ని ఎడిట్ చేసేసి ఎస్ అని మళ్ళీ మీకు ఫామ్ ఇస్తారు, లేదంటే అదే ఫామ్ పైన మీకు సైన్ చేస్తారు. కాబట్టి ఇది చాలా చాలా మేజర్ పాయింట్. ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అనేది డెఫినెట్ గా ఎస్ ఉండేలా చూసుకోవాలి. ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే మీ ఫాదర్ గానీ మదర్ గానీ ఎవరో ఒకరు లేదంటే ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యారు అనుకోండి, అఫ్ కోర్స్ ఇక్కడ మీకు నో అని వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఆర్ఓసి ఫామ్ తర్వాత నెక్స్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్. మీరు ఏ నెంబర్ కి అయితే అంటే ఏ కాంటాక్ట్ నెంబర్ కి అయితే ఏ మొబైల్ కి అయితే మీరు అవైలబుల్ గా ఉంటారో దానికి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, ఆ మొబైల్ కి ఎస్ఎంఎస్ వస్తుంది. దాన్ని మనం ఏమంటాము అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అంటాము. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇది ఎంటర్ చేసి ఇంకొన్ని డీటెయిల్స్ ఉంటాయి, నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లస్ రిమైనింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు టోటల్ ఈ ప్రాసెస్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్లాట్ బుకింగ్ చేసుకున్నారు, స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఆర్ఓసి గురించి, సెకండ్ పాయింట్ రిజిస్ట్రేషన్ నెంబర్ గురించి. ఇవి రెండు చాలా చాలా మేజర్. ఆర్ఓసి ఫామ్ లో మీరు వెళ్ళినప్పుడు ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ నో అని ఇచ్చారనుకోండి, టెన్షన్ తీసుకోకండి. కానీ కౌన్సిలింగ్ డేట్స్ ఎండ్ అవ్వడానికంటే ముందే మీరు వెళ్ళి నెక్స్ట్ మీకు సర్టిఫికేట్ వస్తుంది కదా, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి అది తీసుకెళ్లి సబ్మిట్ చేస్తే ఇక్కడ ఎస్ అనే ఎలిజిబిలిటీ మీకు ఉంటుంది. కానీ వన్స్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నో అని ఉందనుకోండి, ఎస్ ఉంటే
ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది, నో ఉంటే ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి తర్వాత ఎవరు కూడా ఏం చేయలేరు. బి అలర్ట్ అబౌట్ దిస్ ఆప్షన్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు ఏ నెంబర్ కి, ఏ కాంటాక్ట్ నెంబర్ కి ఆర్ ఏ మొబైల్ కి అవైలబుల్ గా ఉంటారో డెఫినెట్ గా రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవడం లేదంటే ఒక నోట్బుక్ లో రాసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ గా ఇది స్టెప్ 1 లో మీరు ఫాలో అవ్వాల్సినటువంటి ప్రాసెస్ క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టెప్ 1 లో ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నప్పుడు అక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెప్తానని చెప్పాను కదా. టోటల్ గా మనకు కావాల్సినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థింగ్, ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే కావాలి. ఇక్కడ ఏవైతే నేను మెన్షన్ చేశానో అవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్. అందుకే మీరు కౌన్సిలింగ్కి వెళ్తున్నారంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే మీరు తీసుకెళ్ళాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కానీ లేదంటే కలర్ కానీ ఒక 5 సెట్స్ మీరు జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి, మా బెటర్. ఇక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే మీరు తీసుకెళ్ళాలి. బ్లాక్ అండ్ వైట్ కానీ లేకపోతే కలర్ జిరాక్స్ కానీ ఒక 5 సెట్స్ మీరు సేఫ్ సైడ్ ఉంచుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మళ్ళీ మీకు ఏదైనా అవసరం ఉందనుకోండి, చాలా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ 2 or 3 సెట్స్ అంటారు, నేను 5 సెట్స్ చెప్పాను. 5 సెట్స్ జిరాక్స్ తీసుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే చాలా యూజ్ అవుతుందని. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. దీంట్లో టీజీ ఎంసెట్ 2024, టీజీ ఈసెట్ 2024 ర్యాంక్ కార్డ్. ఎంసెట్ లో ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ప్లస్ ఈసెట్ వాళ్ళకి ఇద్దరికి కంబైన్ గా చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఎఫ్సెట్ అవుతే ఎఫ్సెట్ లాగా కన్సిడర్ చేయండి, ఈసెట్ అవుతే ఈసెట్ లాగా మీరు కన్సిడర్ చేసేసుకోండి, రైట్. ఈ ర్యాంక్ కార్డు ఎక్కడ తీసుకోవాలి? ఓన్లీ గవర్నమెంట్ వెబ్సైట్ నుండి మాత్రమే ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రైవేట్ వెబ్సైట్ నుండి కాకుండా, ఓకే, థర్డ్ పార్టీ వెబ్సైట్ నుండి కాకుండా ఓన్లీ గవర్నమెంట్ వెబ్సైట్ నుండే ర్యాంక్ కార్డు ప్రింట్ తీసేసుకోండి, ప్లస్ హాల్ టికెట్ ప్రింట్ తీసేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ వెబ్సైట్ నుండి మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ టీజీ ఎఫ్సెట్ 2024, టీజీ ఈసెట్ హాల్ టికెట్. నెక్స్ట్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డు గురించి చాలా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి. అప్లికేషన్ లో ఎలాంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే, అంటే మీరు ఎంసెట్ అప్లై చేసినప్పుడు కానీ లేదంటే ఈసెట్ అప్లై చేసినప్పుడు ఈ కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు మీరు స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలని ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మీరు వెళ్ళేటప్పుడు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు అప్లై చేసే టైంలో ఏం అప్లై చేసే టైంలో ఎఫ్సెట్ 2024 కానీ టీజీ ఈసెట్ 2024 కానీ అప్లై చేసే టైంలో మేల్ అయితే ఫీమేల్ అని రావడం, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ ఉండడం, లేదంటే మీ అడ్రస్ కరెక్షన్స్ ఉండడం, ఇలాంటి జరుగుతుంది అప్లికేషన్ టైంలో. సార్ అలాంటి మిస్టేక్స్ నాకు జరిగాయి అనుకుంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆథరైజ్డ్ పర్సన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి, సార్ నాకు ఇవి కరెక్షన్స్ ఉన్నాయి, కరెక్ట్ చేయమని. వాళ్ళు ఎవ్రీథింగ్ మీకు కరెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ పాయింట్ కూడా ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పాను, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. బ్లాక్ అండ్ వైట్ కానీ కలర్ కానీ మీ సేఫ్ సైడ్ కోసం 5 సెట్స్ జిరాక్స్ తీసుకోమని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి మీకు అప్లికేషన్ టైంలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఇప్పుడే ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడే మీరు క్లియర్ గా కరెక్ట్ చేసుకోండి. తర్వాత ఆధార్ కార్డులో కొన్నిసార్లు మీ సర్ నేమ్ రాంగ్ ఉండొచ్చు, మీ నేమ్ రాంగ్ ఉండొచ్చు, ఇలాంటి కరెక్షన్ చాలా ఉంటాయి. కాబట్టి యాజ్ పర్ మీ ఎస్ఎస్సి మెమో ఎలా అయితే ఉందో ఆధార్ కార్డులో కూడా అలా ఉంచేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. అంటే ఆధార్ రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేసుకోండి, ప్లస్ కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. ఇది రైట్ టైమా? మళ్ళీ మీకు టైం ఉండదు. ఆధార్ కార్డులో ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేసుకోండి, లేదంటే కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. ఇది ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఆల్ క్లాసెస్ 6 to ఇంటర్ ఆర్ డిప్లొమా. మీరు పాలిటెక్నిక్ వాళ్ళు అయితే పాలిటెక్నిక్ ఆర్ ఇంటర్ వాళ్ళు అయితే ఇంటర్ వాళ్ళు. ఓకే, ఎక్కడ నుండి అడుగుతున్నాడు? 6th క్లాస్ నుండి అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉంటాడు, 6th వచ్చి ఒక డిస్ట్లో చదువుతాడు, 7th క్లాస్ మళ్ళీ వేరే స్కూల్కి వెళ్తాడు, 8th క్లాస్ వేరే స్కూల్కి వెళ్తాడు. ఇలా డిఫరెంట్ గా డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ వాళ్ళు చదువుతూ ఉంటారు. వీళ్ళందరికీ చెప్పేది ఏంటి అంటే, మీరు 6th క్లాస్ ఎక్కడ చదివారో ఆ స్టడీ సర్టిఫికేట్, 7th క్లాస్ ఏ స్కూల్లో చదివారో ఆ సర్టిఫికేట్, 8th, 9th, 10th ఇంటర్, డిప్లొమా, ఇవన్నీ కూడా స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్స్ కలెక్ట్ చేసుకోండి. సార్ నేను డిఫరెంట్ స్కూల్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్ లో చదివాను అంటే బెటర్ టు టేక్ నౌ ఓన్లీ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని ఉండాలి. 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు
క్లియర్ గా ఉండాలి, లేదంటే డిప్లొమా వరకు క్లియర్ గా ఉండాలి. డోంట్ ఫర్గెట్ ఇట్, బీ అలర్ట్. మీకు కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో, నెక్స్ట్ ఇంటర్ డిప్లొమా మెమో. ఈ మెమో అనేసరికి ఏమవుతుందంటే ఇంటర్ వాళ్ళకి షార్ట్ మెమో ఉంటుంది, ఎందుకంటే మ్యాక్సిమం మీకు ప్రొవిజనల్ మెమో ఇప్పుడు రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో షార్ట్ మెమో కన్సిడర్ అవుతుంది. కానీ డిప్లొమా వాళ్ళకి ఇక్కడ డిబేట్ ఏంటి అంటే మీరు 2 సర్టిఫికేట్స్ క్యారీ చేయాల్సి ఉంటుందమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటరిమ్, నెక్స్ట్ వన్ వచ్చేసి కన్సోలిడేటెడ్. ఈ 2 సర్టిఫికేట్స్ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇంటరిమ్ సర్టిఫికేట్ ఒకటి, కన్సోలిడేటెడ్. ఎవరికి ఇది? డిప్లొమా వాళ్ళకి మాత్రమే, నాట్ ఫర్ ఇంటర్. డిప్లొమా వాళ్ళకి ఈ 2 సర్టిఫికేట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. యాక్చువల్లీ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళైతే ఇంతకుముందు ఇంటరిమ్ సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళు, బ్యాక్లాగ్స్ లేని వాళ్ళు అయితే అంటే క్రెడిట్ పాయింట్స్ ఉంటాయి కదా మనకు 135 ఎబో, అలా ఉన్న వాళ్ళు కన్సోలిడేటెడ్ తీసుకునే వాళ్ళు. అయితే రీసెంట్ గా మనం వింటున్న కామెంట్స్ ఏంటంటే సార్ కొన్ని సెంటర్స్ లో ఇంటరిమ్ అడుగుతున్నారు, కొన్ని సెంటర్స్ లో కన్సోలిడేటెడ్ అడుగుతున్నారు, సో నేను అది తీసుకోలేదు కాబట్టి నాకు టెన్షన్ గా ఉంది అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే 2 తీసుకోండి, బెటర్. ఏమవుతుంది, ఇంటరిమ్ సర్టిఫికేట్ తీసుకోండి ప్లస్ కన్సోలిడేటెడ్ తీసేసుకోండి, ఒక గోల్ పోతుంది. ఎందుకంటే బోర్డ్స్ గురించి మీకు తెలిసిందే, ఏం అడుగుతారు ఏంటి అనేది మనకు క్లారిటీగా చెప్పారు. తీరా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కావాలి అది కావాలి అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక 1000 పోయినా పర్లేదమ్మా, ఎస్బిటెట్ సైట్ లోకి వెళ్ళండి. ఎస్బిటెట్ సైట్ లోకి వెళ్ళేసి ఓకేనా, స్టూడెంట్ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. ఎస్బిటెట్ సైట్ లోకి వెళ్ళి స్టూడెంట్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి 2 కూడా అప్లై చేసుకోండి. ఈ రెండిటి పైన ఇంటరిమ్ సర్టిఫికేట్ పైన ప్లస్ కన్సోలిడేట్ పైన 2 తీసుకోండి. మీ కాలేజ్ స్టాంపు ప్లస్ మీ ప్రిన్సిపల్ సార్ సైన్ కానీ లేకపోతే హెచ్ఓడి సైన్ ఉండాలి. ఇది డిప్లొమా వాళ్ళకి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, రీసెంట్ గా మీకు ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా, ఎలాగో కాలేజీలో ఇచ్చేస్తారు. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కొంతమంది ఏమంటున్నారంటే సార్ మేము లాస్ట్ 2 years బ్యాకే తీసుకున్నాం సార్, లాస్ట్ 1 year బ్యాకే తీసుకున్నాము అండ్ ఇప్పుడు మ్యాండేటరీగా తీసుకోవాలంటే ఎస్ తీసుకోవాలి. ఫస్ట్ నామ్ ఏంటంటే January 2024 తర్వాత ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే 100% వాలిడ్ అవుతుంది. దీని గురించి మీరే పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జనవరి కంటే బిఫోర్ ఉన్నది మాత్రం వాలిడ్ కాదు, 100% మీరు తీసుకోవాలి. ఓసీ వాళ్ళు ఎవరైనా ఈడబ్ల్యూఎస్ రిలేటెడ్ ఎలిజిబిలిటీ ఉంటే 8 lakhs కంటే మీ ఇన్కమ్ తక్కువ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. బికాస్ డెఫినెట్ గా మీకు ఫుల్ ఫీ రింబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ ఇట్. ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఉంటుంది, అది ఎంఆర్ఓ ఆఫీస్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి, అక్కడ నుండి మీరు తీసుకోవచ్చు. అయితే ఇంకొంతమందికి డౌట్ ఏంటంటే సార్ నాకు ఎంత ఇన్కమ్ ఉండాలని ఎలా తెలుసుకోవాలి? ఈ పాస్ అని ఒకటి ఉంటుందా, అఫిషియల్ వెబ్సైట్ మన గవర్నమెంట్ త్రూ ఉంటుంది. ఈ పాస్ లోకి వెళ్తే మీకు అర్బన్ అయితే ఎంత ఇన్కమ్ ఉండాలి, నెక్స్ట్ రూరల్ అయితే మీకు ఎంత ఇన్కమ్ ఉండాలి అనేది క్లియర్ గా ఇన్కమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంటుంది. అఫ్ కోర్స్ నెక్స్ట్ మీరు స్కాలర్షిప్ రిలేటెడ్ ఏదైనా అప్లై చేసుకోవాలనుకున్నా ఈ పాస్ సైట్ అనేది వన్ ఆఫ్ ది అఫీషియల్ సైట్. సో ఈ సైట్ ని మీరు ఫాలో అవ్వండి. ఇన్కమ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ సైట్ లోకి వెళ్తే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరికి ఇది? BCA నుండి, ఓకే, అంటే బీసీ ఆల్ క్యాస్ట్ ప్లస్ SC ST వాళ్ళకి, బీసీ ఆల్ క్యాస్ట్ ప్లస్ SC ST వాళ్ళకి. అఫ్ కోర్స్ ఓసీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి నో నీడ్ టు వరీ. నెక్స్ట్ రెసిడెంట్ సర్టిఫికేట్, ఇది అందరికీ కాదు, క్లియర్ గా వినండి. రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది అందరికీ కాదు, ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళ ఉండి లాస్ట్ 10 years నుండి మన తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది వాలిడ్ అవుతుంది. నెక్స్ట్ మైనార్టీ సర్టిఫికేట్. మైనార్టీ సర్టిఫికేట్ అంటే క్రిస్టియన్స్ కానీ లేదంటే ముస్లిం స్టూడెంట్స్ కి మైనార్టీ సర్టిఫికేట్ అనేది యాజ్ పర్ మీ SSC మెమోలో కానీ లేదంటే మీ TC స్టేటస్ లో మైనార్టీ స్టేటస్ అని ఉంటుంది. ఇది ఎక్కడ ఇస్తారు సార్ అంటే మీ స్కూల్లోనే ఇస్తారు. మీ ప్రిన్సిపల్ సార్ ని కాంటాక్ట్ అవుతే దే విల్ గివ్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. ఓకే, PS సర్టిఫికేట్ అంటే ఏంటి? ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. ఇది డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డులో మీకు ఇస్తూ ఉంటారు. 40% ఎబో డిజబిలిటీ ఉంటే వాలిడ్ అవుతుంది, తక్కువ ఉంటే మాత్రం మీరు అప్లై చేసి కూడా వేస్ట్. కాబట్టి 40% కంటే ఎక్కువ ఉంటే మాత్రమే PS సర్టిఫికేట్ మీకు వాలిడ్ అవుతుంది. నెక్స్ట్ క్యాప్, ఆర్మ్డ్ ఫోర్స్ అంటారు వీటిని, ఆర్మీ రిలేటెడ్ వాళ్ళు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ సర్టిఫికేట్ మీకు ఇష్యూ చేస్తారు. బెటర్ టు క్యారీ దిస్ వన్. నెక్స్ట్ లాస్ట్ కి వచ్చేసి NCC అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. NCC లో అయితే మీకు ABC కేటగిరీ ఉంటుంది కదా, స్పోర్ట్స్ లో అయితే నేషనల్ మెరిట్ కానీ స్టేట్ మెరిట్ ఇలా ఉంటాయి కాబట్టి బెటర్ టు క్యారీ దిస్ వన్. అయితే ఎస్పెషల్లీ ఈ 3 PH కానీ లేకపోతే క్యాప్ కానీ NCC మీకు కౌన్సిలింగ్ అంతా కూడా మసబ్ ట్యాంక్ లో జరుగుతుందమ్మా.
మసబ్ ట్యాంక్ లో మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది. మీరు పిఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైనా లేకపోతే క్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైనా ఎన్సీసీ వాళ్ళైనా మసబ్ ట్యాంక్ లో కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా మీకు కావాల్సినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడాను మీ స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఒక హెల్ప్ లైన్ సెంటర్ చూజ్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మీరు ఇవ్వాల్సినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ లిస్ట్ ఇది. అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత నేను మీకు 2 పాయింట్స్ చెప్పాను. ఒకటి ఆర్ఓసి ఫామ్ అనేది చెక్ చేసుకోండి, అండ్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ మీకు డిపెండ్స్ ఆన్ మీ ఎలిజిబిలిటీ బట్టేసి అక్కడ ఎస్ అనే ఉండేలాగా చూసుకోండి అని చెప్పాను. ఇంకో పాయింట్ ఏమని చెప్పాను, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఆర్ఓసి ఫామ్ తో పాటు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ మీ మొబైల్ కి SMS వస్తుందని చెప్పాను. గుర్తుపెట్టుకోండి ఈ 2 పాయింట్స్. ఈ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆర్ఓసి ఫామ్ లో సేమ్ ఇదే లిస్ట్ మళ్ళీ మీకు వాళ్ళు మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన తర్వాత దాంట్లో ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ రిలేటెడ్ చూసుకోండి. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ కి SMS లాగా వస్తుంది, దాన్ని మీరు నోట్ చేసేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది స్టెప్ 1 లో టోటల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఒకసారి ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, క్లియర్ గా ఉంటుంది. రైట్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో ఎంపీసీ వాళ్ళతో కంపేర్ చేస్తే బైపీసీ వాళ్ళకి ఇంతకుముందు నేను చెప్పినటువంటి సర్టిఫికేట్స్ మాక్సిమం అన్ని బైపీసీ వాళ్ళకైనా ఎంపీసీ వాళ్ళకైనా సేమ్. కానీ బైపీసీ వాళ్ళకి ఈ 2 సర్టిఫికేట్స్ మళ్ళీ ఎక్స్ట్రా అన్నమాట. ఓన్లీ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ కోసమే. ఇక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ అని ఉంటుంది. నెక్స్ట్ 1 అగ్రికల్చరల్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్. ఇవి రెండు కూడా మీకు ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్. సార్ దేనికోసం ఇది అని మీకు డౌట్ వస్తే ఫార్మర్స్ కోటా, నాన్ ఫార్మర్స్ కోటా అని ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫార్మర్స్ కోటా, నాన్ ఫార్మర్స్ కోటా అని ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ మీకు ఎక్కడ తీసుకోవాలనే డౌట్ కూడా ఉంటుంది కదా. ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ 2 సర్టిఫికేట్స్ మీకు దొరుకుతాయి. దానిపైన మీరు తహసీల్దార్ సైన్ అండ్ స్టాంప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 కూడా బైపీసీ వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్. ఇగ్నోర్ చేయకండి. ఇంతకుముందు చెప్పినటువంటి సర్టిఫికేట్స్ అందరికీ, బట్ ఈ 2 సర్టిఫికేట్స్ మాత్రం ఓన్లీ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ కోసమే. ఎక్కడ దొరుకుతుంది అనేది క్లియర్గా చెప్పాను, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుందని. నెక్స్ట్ ఫార్మర్స్ కేటగిరీలో ఇవి 2 కన్సిడర్ అవుతాయి. ఇవి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఒక కాలేజీ రావడంలో మీ ర్యాంక్, మీ క్యాస్ట్ కేటగిరీ ప్లస్ ఫార్మర్స్ కేటగిరీ కూడా మీకు 1 ఆఫ్ ది అడిషన్ గా ఉండేటువంటి ఇంప్రెషన్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో టోటల్ గా ఇలా ఉంటుందమ్మా. ఫస్ట్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, మీరు బైపీసీ స్టూడెంట్స్ అండ్ మీకున్నటువంటి ర్యాంక్ కార్డ్, ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్ లిస్ట్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ మెరిట్ లిస్ట్, లైక్ కట్ ఆఫ్ పర్సంటైల్ లాగా అనమాట. మెరిట్ లిస్ట్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ ఆ కాలేజెస్ కి మీరు అప్లై చేసుకోవడానికంటే ముందే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఒక మెరిట్ లిస్ట్ మీకు అనౌన్స్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్త వినండి. మీరేం చేయాలి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో. మీరు బైపీసీ రిలేటెడ్ స్టూడెంట్స్ అని ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, వాటితో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఒక మెరిట్ లిస్ట్ డిపెండ్స్ ఆన్ మీ ర్యాంక్ కేటగిరీ కానీ క్యాస్ట్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ లో నేమ్ ఉన్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, అది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ ఉండకపోవచ్చు. కాబట్టి రిజిస్ట్రేషన్ టైంలో చాలా అలర్ట్ గా ఉండండి. తెలియకపోతే మీకు ఏమైనా సజెషన్స్ కావాలి అనుకున్నా ఐ విల్ గైడ్, నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఆ మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఏం చేసుకుంటారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అంటే వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, ఏ కాలేజెస్ అనేది మీరు చూజ్ చేసుకున్నారనమాట. చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అలాట్మెంట్ అంటే ఏంటి, మీకు ఒక కాలేజ్ కన్ఫర్మ్ అవుతుంది. కాలేజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేస్తారు. అంటే A to Z ప్రాసెస్ అంతా ఇలానే ఉంటుంది. డాక్యుమెంట్స్ అనేవి చాలా ప్రిపేర్డ్ గా ఉంచుకోండి. ఒరిజినల్ ఎలాగో మనకు 1 సెటే ఉంటుంది అండ్ జిరాక్స్ మాత్రం 5 సెట్స్ తీసుకోండి. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ. ఓసీ స్టూడెంట్స్ కి 5000 బిలో వచ్చింది అనుకోండి, ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. ఎబో వస్తే 35,000 మాత్రమే వస్తుంది. ఓసీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ కి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. బీసీ సబ్ క్యాస్ట్ ABCD స్టూడెంట్స్
5,000 బిలో వచ్చిన వాళ్ళకి ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది, ఎబో వచ్చిన వాళ్ళకి 35,000. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ కి మీకు ఏ ర్యాంక్ వచ్చినా, ఫస్ట్ నుండి లాస్ట్ ర్యాంక్ ఏ ర్యాంక్ వచ్చినా డెఫినెట్ గా మీకు ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ వైజ్ నేను మెన్షన్ చేశాను కదా, వీళ్ళు కాకుండా ఆల్ క్యాస్ట్, అందులో ఓసీ నుండి ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్యాస్ట్ వరకు ఎవరైనా ఇంటర్మీడియట్ గౌట్ కాలేజెస్ లో చదివితే వాళ్ళకు కూడా ఫుల్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీ ఇన్కమ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ మీకుంటే, ఎంత ఇన్కమ్ ఉండాలి అనే డౌట్స్ మీకుంటే నేను ఇంతకుముందు క్లియర్గా చెప్పాను, ఈ పాస్ సైట్ లో మీరు చెక్ చేసేసుకోండి. ఇది ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ. నెక్స్ట్ ఫార్మర్స్ కోటా రిలేటెడ్ సీట్స్. బైపీసీ వాళ్ళకి ఒక అడిషనల్ గా యాడ్ అయ్యే పారామీటర్ ఏంటి అంటే, మీకు వెబ్ ఆప్షన్స్ టైంలో సీట్స్ లో మీరు అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ వెటర్నరీ రిలేటెడ్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఫార్మర్స్ కోటా అని ఉంటుందమ్మా, దీనికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి 2 సర్టిఫికేట్స్ ఉంటాయని చెప్పాను, ఇవి డెఫినెట్ గా మీరు క్యారీ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి నాన్ మున్సిపల్ ఏరియా స్టడీస్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటుందని చెప్పాను. దీనికి ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, మీ ఫస్ట్ క్లాస్ నుండి 12th క్లాస్ వరకు ఏవైనా 4 years రూరల్ ఏరియాలో చదివి ఉండాలి. అలా అవుతేనే ఈ సర్టిఫికేట్ మీకు వాలిడ్ అవుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ కూడా మీకు మస్ట్ అండ్ షుడ్, ఈ 2 ఉండాలి. దాంట్లో సెకండ్ వన్ వచ్చేసి <1 acre ఉండాలి. నెక్స్ట్ ఆ ల్యాండ్ వచ్చేసి మీ ఫాదర్ పేరు కానీ లేకపోతే స్టూడెంట్ పేరు పైన మాత్రమే రిజిస్టర్డ్ అయి ఉండాలి. అలా ఉన్న వాళ్ళకు ఈ ఫార్మర్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. అప్పుడు మీరు 40% సీట్స్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ లో, 25% సీట్స్ వెటర్నరీలో ఉంటాయి. ఈ సర్టిఫికేట్ మీరు ఎక్కువ పాసిబిలిటీస్ తీసుకున్న వాళ్ళు అవుతారు, అంటే మీకు ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది ఫార్మర్స్ కోటాలో. ఇది వన్ ఆఫ్ ది మీకు అడ్వాంటేజ్. ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ బైపీసీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎంపీసీ వాళ్ళు ఒకే సైట్ లో టోటల్ అన్ని కాలేజెస్ కి అప్లై చేసుకోవడానికి వాళ్ళకు ఒకే సైట్ ఉంటుంది. కానీ మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. వాళ్ళు మాత్రం డైరెక్ట్గా ఇంజనీరింగ్కి వెళ్ళిపోవచ్చు. కానీ మీకు అలా కాదు, మీరు అగ్రికల్చర్ తీసుకుంటారా, హార్టికల్చరా, లేకపోతే ఫుడ్ టెక్నాలజీ, వెటర్నరీయా, ఫార్మసీలో మళ్ళీ 2 ఆప్షన్స్, బీఫార్మ్, ఫార్మ్ డి, నెక్స్ట్ నర్సింగ్ అండ్ ఫిజియో, అలైడ్ కోర్సెస్ అంటే ఏంటి, లైక్ మెడికల్ రిలేటెడ్ అనస్థియా ఇలాంటివి ఉంటాయి కదా. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయమ్మా. మీకు వచ్చిన ర్యాంకును బట్టి, మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా చాలా డీటెయిల్ గా చూడండి. ఫస్ట్ కోర్సెస్ పరంగా చూసుకుంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, వెటర్నరీ, ఈ కోర్సెస్ అన్నిటికీ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అంటే కంబైన్డ్ గా జరుగుతుంది. కంబైన్డ్ గా అంటే ఏంటి, 2 sites ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, వెటర్నరీ, ఇవన్నీ కోర్సెస్. ఈ కోర్సెస్ కి కౌన్సిలింగ్ ఏ సైట్ లో జరుగుతుందో మీకు తెలియాలి కదా. అప్పుడు మీకు వచ్చిన డౌట్ కి ఇక్కడ నేను ఆన్సర్ ఇచ్చాను. అగ్రికల్చర్ ప్లస్ హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఈ 3 కోర్సెస్ కి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వెబ్సైట్ మెన్షన్ చేశారు. ఈ రిలేటెడ్ కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, ప్లస్ ఆ కౌన్సిలింగ్ దేంట్లో జరుగుతుంది అని మీకు ఒక డౌట్ ఉన్నప్పుడు ఈ వెబ్సైట్ లో జరుగుతుందన్నమాట. ఈ వెబ్సైట్ ని మీరు ఒక నోట్స్ పైన రాసుకోండి ఫాలో అవ్వడానికి. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు బైపీసీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా పేషెన్స్ గా ఉండాలమ్మా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి, అన్నిట్లలో మీరు అప్లై చేసుకోవాలి. సార్ ఓన్లీ అగ్రికల్చర్ అప్లై చేసేసి నేను లీవ్ చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే మీ ర్యాంక్ రావచ్చు, రాకపోవచ్చు. మీరు అన్ని కోర్సెస్ అప్లై చేసుకోండి, ఏదో ఒక దాంట్లో వస్తుంది. అన్ని కోర్సెస్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవాలనుకుంటే సార్ కౌన్సిలింగ్ ఎలా రన్ అవుతుందనే డౌట్ ఉంటుంది కదా ఏ సైట్ లో, ఆ సైట్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ రిలేటెడ్ ఈ సైట్ ఫాలో అవ్వండి. ఈ సైట్ లో మీకు ఆల్ కోర్సెస్ కవర్ అయిపోతుంది. దీంట్లో అంటే ఇక్కడ నేను రాస్తున్నాను కంబైన్డ్ గా జరుగుతుంది. కంబైన్డ్ గా అంటే ఏంటి, కోర్సెస్ రిలేటెడ్ కౌన్సిలింగ్ అంతా కంబైన్డ్. కానీ ఒక వెటర్నరీ రిలేటెడ్ మాత్రం సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. అది పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ. ఈ వెటర్నరీ రిలేటెడ్ మాత్రం సపరేట్ గా ఒక సైట్ ఉంది, అది మాత్రం మీరు ఫాలో అవ్వాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. కంబైన్డ్ కౌన్సిలింగ్ జరుగుతుంది ఈ కోర్సెస్ కి.
అందులో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీకి అయితే ఈ సైట్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ లో ఉంటుంది మనకు. ఇంతకుముందు ఎన్జి రంగా యూనివర్సిటీ అనేవాళ్ళు దీన్నే. కానీ ఒక వెటర్నరీకి మాత్రం సపరేట్ ఒక సైట్ ఉంటుంది. ఈ సైట్ వెటర్నరీ కోసం మీరు ఫాలో అవ్వాలి కౌన్సిలింగ్ టైంలో. నెక్స్ట్ నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్ ఈ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫాలో అవ్వాల్సిన సైట్ వచ్చేసి ఇది. నర్సింగ్ ప్లస్ అలైడ్ హెల్త్ సైన్స్ రిలేటెడ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ సైట్ ని ఫాలో అవ్వాలి. ఈ సైట్ మీకు తెలిసిందే, వరంగల్ వాళ్ళకైతే వెల్ నోన్. దీన్నే మనం కాకతీయ మెడికల్ కాలేజ్ అంటాము. దాన్ని అఫీషియల్ గా మాత్రం కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంటారు. ఈ సైట్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ ఈ రిలేటెడ్ కోర్సెస్ లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టిఎస్ వెబ్సైట్ బి అని ఉంటుంది. టిఎస్ వెబ్సైట్ అంటే ఎంపీసీ వాళ్ళకి ప్లస్ బైపీసీ వాళ్ళకు కొంత డిఫరెన్స్ ఉంది, అబ్జర్వ్ చేసుకోండి. టిఎస్ వెబ్సైట్ బి డాట్ ఎన్ఐసి డాట్ అని ఉంది. దీన్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక లాస్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది మెడికల్ రిలేటెడ్ అనుకున్న వాళ్ళు, ఇది కూడా ఆటోనమస్ కాలేజ్ కాబట్టి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దీంట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టైంలో మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత సార్ ఆ కౌన్సిలింగ్ నేను అటెండ్ అవ్వాలి అనుకుంటారు కదా, అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు ఏ కోర్స్కి ఏ వెబ్సైట్ ఇక్కడ ఫాలో అవ్వాలో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ సీట్స్ గురించి అంటే ఈ కోర్సెస్లో ఎలా సీట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ చూసుకున్నప్పుడు ఇక్కడ మీ ర్యాంక్ను బట్టి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇక్కడ 960 ఉన్నాయి. నెక్స్ట్ వెటర్నరీ రిలేటెడ్ 300 ఉన్నాయి. నర్సింగ్ రిలేటెడ్ 6500 ఉన్నాయి. ఫార్మసీ రిలేటెడ్ 6910 సీట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇన్ని సీట్స్లో ఇన్ని కోర్సెస్లో మీ ర్యాంక్కి ఎలా వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. అందుకే ఆల్ కోర్సెస్ని మీరు అప్లై చేసుకోవాలి. ఆల్ కోర్సెస్కి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. అటెండ్ అవుతే మీ ర్యాంక్ను బట్టి ఒక దాంట్లో మిస్ అయిపోయినా ఇంకో దాంట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి సీట్స్ అవైలబిలిటీ. అగ్రికల్చర్ ఓన్లీ 960 ఉంది. 960 ఉంది అంటే ర్యాంక్ చాలా ఎఫెక్టివ్ వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే దాంట్లో అలర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఇక్కడ నేను ఏమని మెన్షన్ చేశానంటే, యాజ్ పర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 50,000 నుండి 70,000 వచ్చే ఛాన్సెస్ ఉందని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సీట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. క్యాస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇందులో 50-50 ఛాన్సెస్. మీ ర్యాంక్ చాలా ఎఫెక్టివ్ ఉంటే వస్తుంది, ప్లస్ మీ క్యాస్ట్ కూడా ప్లస్ అవుతే వస్తుంది. మిస్ అవుతే మాత్రం నెక్స్ట్ మీరు చూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫార్మసీ. అగ్రికల్చర్ ఒకవేళ మిస్ అయిపోయింది, నెక్స్ట్ మనకు డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటి, ఫార్మసీ. ఫార్మసీలో మీరు చూస్తే 6910 సీట్స్ ఉన్నాయి. ప్లస్ నర్సింగ్లో చూస్తే 6500 అంటే 6500 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మిస్ అవుతే నెక్స్ట్ మీకు బెస్ట్ ఆప్షన్ నర్సింగ్ అండ్ ఫార్మసీ. 30,000 to 50,000 ర్యాంక్ వచ్చినా కూడా దీంట్లో మీకు అలర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకు, ఇక్కడ ఓన్లీ 960 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వెటర్నరీ 300 సీట్స్ ఉన్నాయి. 300కి 5,000 to 7,000 ర్యాంక్ వచ్చినా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. మీ ర్యాంక్ను బట్టి మల్టిపుల్ కోర్సెస్లో అప్లై చేసుకోండి. ఒక దాంట్లో మిస్ అయిపోయినా ఇంకో దాంట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకండి. ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, బైపీసీ వాళ్ళు చాలా ఓపికగా అప్లై చేసుకోవాలి. ప్రతి పారామీటర్ని మీరు చెక్ చేసేసుకోండి. ప్రతి కోర్సెస్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసుకున్న తర్వాత అన్ని సైట్స్ మీరు ఫాలో అవుతూ ఉంటారు. నెక్స్ట్ మీ ర్యాంక్ను బట్టి కోర్సెస్లో ఉన్నటువంటి సీట్స్ మీకు వస్తుందా లేదా అనేది జస్ట్ ఒక ఎస్టిమేషన్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇది ఓవరాల్గా కోర్స్ వైజ్ కాలేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ ప్లస్ సీట్స్ అండ్ వెబ్సైట్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మన ఐరా అకాడమీకి రండి. మీకు ప్రాపర్గా చాలా పేషెంట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఏ కాలేజ్ బాగుంటుంది, ఆ కాలేజ్లో మీకు పాసిబిలిటీస్ ఉన్నాయా లేవా అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ మేము చెప్తాము. బట్ మీ పేరెంట్స్తో ఒకసారి డిస్కస్ చేయండి. ఏ కోర్స్ చూజ్ చేసుకోవాలి, అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ
డీటెయిల్గా మాట్లాడుకున్న తర్వాత ఒకరోజు మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన దగ్గర రండి. ఎవ్రీథింగ్ మేము గైడ్ చేస్తూ ఉంటాము. చాలా ఓపికగా మీరు ఉండండి. క్లాసెస్ అన్ని కూడా మ్యాక్సిమం మీకు నవంబర్లో అలా రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి సెప్టెంబర్ కంప్లీట్ అవుతుంది. కొంచెం డిలే ప్రాసెస్, బట్ అన్నిట్లలో అప్లై చేసేసుకోండి. ఒక్కో కోర్సులో కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా అన్నిట్లలో అప్లై చేసుకోండి. ఇది నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, సార్ అగ్రికల్చర్లో నా ర్యాంక్ వస్తుందా అంటే, ఇక్కడ క్యాస్ట్ బేస్ అయింది, ర్యాంక్ బేస్ అయింది. అన్నిటికంటే ఏంటంటే సీట్స్ తక్కువ ఉన్నాయి. అంటే అగ్రికల్చర్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మీకు, నర్సింగ్ అండ్ ఫార్మసీ. దీంట్లో సీట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.